మొదటగా ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 3 శ్లోకము 15ను పరిశీలిద్దాం. కర్మయోగంలో శ్రీకృష్ణుడు మనం చేయవలసిన పనులకున్న దివ్యమైన మూలాన్ని, వాటి ప్రాముఖ్యతను వివరిస్తున్నారు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. కర్మ బ్రహ్మోద్భవం విద్ధి బ్రహ్మాక్షర సముద్భవం తస్మాత్ సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం. ఈ శ్లోకం అర్థమేమిటంటే, అర్జున, శాస్త్రాలలో నిర్దేశించబడిన కర్మలు వేదాల నుండి పుట్టాయని తెలుసుకో. ఆ వేదాలు సాక్షాత్తు అక్షర పరబ్రహ్మమైన ఆ భగవంతుని నుండే వ్యక్తమయ్యాయి. అందువల్ల సర్వత్రా వ్యాపించియున్న ఆ పరమాత్మ ఎల్లప్పుడూ యజ్ఞంలో, అంటే నిస్వార్థమైన కర్తవ్య కర్మలో నిలిచి ఉంటాడు. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెబుతుందంటే, మనం చేసే ప్రతి పనికి ఒక దైవికమైన ఆధారముంది. మన కర్తవ్యాన్ని ఒక భారంలా కాకుండా భగవంతునికి చేసే సేవగా, ఒక పవిత్రమైన యజ్ఞంగా భావించాలి. అలా చేసినప్పుడు మన పని పవిత్రమై మనల్ని దైవంతో అనుసంధానం చేస్తుంది. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చంటే, మన వృత్తి లేదా కుటుంబ బాధ్యతలను ఫలితంపై ఆసక్తి లేకుండా శ్రద్ధతో, నిజాయితీతో నిర్వర్తించాలి. ప్రతి పనిని ఒక యజ్ఞంగా భావిస్తూ చేసినప్పుడు అది మన మనస్సుకు శాంతిని, జీవితానికి ఒక ఉన్నతమైన అర్థాన్ని, ఆధ్యాత్మిక పురోగతిని ఇస్తుంది. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.